ఏదైనా ప్రాపర్టీని రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు మన యొక్క ఆధార్ కార్డుతో వెళ్తాం కదా, అక్కడ ఆధార్ కార్డ్ని అన్లాక్ చేసుకుని వెళ్ళాలి. ముందుగానే మనం అన్లాక్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే గతంలో చాలామంది ఆధార్ కార్డ్ని లాక్ చేసుకుని ఉండాలి అని చెప్పారు కదా సేఫ్ సైడ్ కోసం. కానీ రిజిస్ట్రేషన్కి వెళ్ళేటప్పుడు కానీ, అదేవిధంగా బ్యాంక్స్లో మన కేవైసీని అప్డేట్ చేసేటప్పుడు కానీ మన ఆధార్ కార్డ్ని అన్లాక్ చేసుకొని వెళ్ళాలి. సో అలా వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళి మనం అన్లాక్ చేసుకోవాలనేది మనకి గుర్తుండకపోవచ్చు. సో ముందుగానే మనం అన్లాక్ చేసుకొని వెళ్తే మనకి పని సులువుతరం అవుతుంది అనమాట. అది ఎలా అన్లాక్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ అన్లాక్ చేయడం అనేది 2 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ మన యొక్క బయోమెట్రిక్ని అన్లాక్ చేసుకోవాలి. రెండోది మన యొక్క ఆధార్ కార్డ్ని అన్లాక్ చేసుకోవాలి. అది ఎలా చేయాలో ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఈ స్క్రీన్ పైన కనపడేటటువంటి వెబ్సైట్ని ఫీడ్ చేయండి. మీరు ముందు క్రోమ్లోకి వెళ్ళి uidai.gov.in ఈ వెబ్సైట్ కానీ మీరు టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అసలు UIDAI అంటే ఏంటంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. సో ఈ వెబ్సైట్లో మనం అన్లాక్ కానీ లాక్ కానీ చేసుకునే వ్యవహారం ఉంటుంది. ఈ వెబ్సైట్ మనం టైప్ చేసి ఫీడ్ చేయగానే మనకు ఒక స్క్రీన్ ఏర్పడుతుంది. ఆ స్క్రీన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోగో కనపడుతుంది. ఇదే విధంగా రైట్ సైడ్ ఆధార్ లోగో కనపడుతుంది. మనకి ఆ స్క్రీన్ కానీ మనం కొంచెం స్క్రోల్ చేస్తే గెట్ ఆధార్ అని, అప్డేట్ ఆధార్ అని, ఆధార్ సర్వీసెస్ అని ఈ విధంగా నంబర్ ఆఫ్ ఐటమ్స్ కనపడతాయి. ఆ స్క్రీన్ స్క్రోల్ చేస్తూ ఉంటే కిందకు వస్తే సో మనకి ఆధార్ సర్వీసెస్లో వెళ్ళి లాక్ కానీ అన్లాక్ కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? అన్లాక్. సో అన్లాక్ బయోమెట్రిక్ అని కనపడుతుంది. దాన్ని టిక్ చేయాలి. ఈ బయోమెట్రిక్ ఆప్షన్ని ఎనాబుల్ చేయాలన్నమాట. అంటే దాన్ని తీసేయాలి. అక్కడ ఒక చిన్న బాక్స్ ఒకటి కనపడుతుంది చూడండి. ఆ బాక్స్లో మనం టిక్ చేసినట్లయితే అది ఎనేబుల్ అవుతుంది. సో టిక్ చేసిన తర్వాత మనకున్న ఆధార్ నంబర్ని ఫీడ్ చేయగానే దాని కింద కెప్చా ఫీడ్ చేయాలి. కెప్చా అంటే అది బై డిఫాల్ట్ సిస్టమ్ ఇస్తుంది. కొన్ని ఇంగ్లీష్ లెటర్స్, డిజిట్స్ అవన్నీ మనం యాజ్ టీజ్గా మనం ఆ పై కాలంలో ఫీడ్ చేయాలి. తర్వాత ఇవి రెండు ఫీడ్ చేసిన తర్వాత అంటే మనకి రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్లో ఒక ఓటీపీ వస్తుంది. మెసేజ్లో కానీ పైన కానీ కనపడుతుంది. దాన్ని మీరు ఇక్కడ ఆ ఓటీపీ దగ్గర ఫీడ్ చేయాలి. ఫీడ్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంకొక స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్లో మీ బయోమెట్రిక్ అనేది లాక్లో కనబడుతుంది. లాక్ అంటే ఒక మనకి లాక్ ఉంటుంది కదా, ఆ లాక్ సింబల్ కనపడుతూ అది లాక్లో ఉంది అన్నీ కనిపిస్తుంది అనమాట. దాని కింద మనకి అన్లాక్ బయోమెట్రిక్ అని చేయాలి. అది క్లిక్ చేయగానే మనకి మీ బయోమెట్రిక్ అన్లాక్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ కనపడుతుంది. సో ఇది ఆ మెసేజ్ కింద ఎప్పుడు మీరు బయోమెట్రిక్ అన్లాక్ చేశారు, ఏ టైంలో అన్లాక్ చేశారు అనేది కూడా మనకి ఆ మెసేజ్లో కనపడుతుంది. ఈ విధంగా ముందు మనం ఈ బయోమెట్రిక్ని అన్లాక్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే ఆధార్ కార్డు కూడా అన్లాక్ చేయాలి కదా. సేమ్ పేజీలోనే ఫస్ట్ మనం ఎట్లా అయితే ఎంటర్ అయ్యామో అదే పేజీలోనే ఆధార్ సర్వీసెస్ స్క్రీన్లోకి వెళ్ళి ఆధార్ లాక్ ఆర్ అన్లాక్ అని కనపడుతుంది. సేమ్ అంతా రిపిటేషన్. దానిని మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో మీ యొక్క ఆధార్ కార్డ్ని లాక్ చేయాలా అన్లాక్ చేయాలా అని అడుగుతుంది. అది ఇప్పుడు మన అన్లాక్ కావాలి కాబట్టి అన్లాక్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుందాం. ఇక్కడ ఆధారు అన్లాక్ చేయాలంటే VID వర్చువల్ ఐడి కార్డుని ఫీడ్ చేయాలి. వర్చువల్ ఐడి కార్డ్ అంటే ఏంటంటే ఇది ఎక్కడ ఉంటుంది మనకి వర్చువల్ ఐడి కార్డు? మనం మెసేజ్ బాక్స్లోకి వెళ్ళాలి. ఇప్పుడు థర్డ్ స్క్రీను మెసేజ్ బాక్స్లోకి వెళ్ళి మెసేజ్ చేయాలి మన రిజిస్టర్ మొబైల్కి. ఏంటంటే 2 కాలంలో 1947 అని టైప్ చేసి మెసేజ్ కాలంలో క్యాపిటల్ లెటర్స్లో RVID అని మీ ఆధార్ లాస్ట్లో ఉండే 4 డిజిట్స్ని కానీ టైప్ చేసి 1947కి మెసేజ్ పెట్టాలి. క్యాపిటల్ లెటర్స్లో RVID అని టైప్ చేసి మీ యొక్క ఆధార్ కార్డులో లాస్ట్ 4 నంబర్ కానీ ఫీడ్ చేసినట్టయితే మనకి మెసేజ్లో వర్చువల్ ఐడి కార్డ్ అనేది కనపడుతుంది. మళ్ళీ మనకి ఇందాక ఓటీపీ ఎలా కనపడుతుందో అలాగే ఇప్పుడు మన మెసేజ్లో వర్చువల్ ఆధార్ కార్డ్ అనేది కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసి లేదంటే కాపీ చేసుకొని లేదంటే ఒక దగ్గర నోట్ చేసుకొని ఫస్ట్ స్క్రీన్ ఉంది కదా VID దగ్గర ఇది మనం టైప్ చేయాలి. టైప్ చేయడమో పేస్ట్ చేయడమో చేసినట్టయితే చేసి కింద కెప్చా సేమ్ యాజ్ టీజ్గా కెప్చాని ఫీడ్ చేసి మళ్ళీ ఓటీపీకి మనం పంపించాలి. ఈ ఓటీపీ రాగానే ఈ ఆధార్ స్క్రీన్లో స్క్రోల్ చేసి టైప్ చేస్తే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ని అన్లాక్ అనే మెసేజ్ వస్తుంది. సో ఈ విధంగా మనం మన ఆధార్ కార్డుని మొదట బయోమెట్రిక్ను తర్వాత ఆధార్ కార్డుని రెండింటిని అన్లాక్ చేసుకోవచ్చు. మనకి ఆధార్ కార్డుతో పని అయిపోగానే మరలా మనం ఇదే పద్ధతిలో
వెళ్ళి లాక్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకి సేఫ్ సైడు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ డేస్ చాలా ఎక్కడంటే ఇక్కడ ఆధార్తో కూడా మోసాలు జరుగుతున్నాయి కదా, హ్యాక్ జరుగుతున్నాయి. అందువల్ల పని అయిపోగానే వెంటనే సేమ్ ప్రొసీజర్లో లాక్ చేసుకుంటే మనకి మంచిది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.